Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sankara. ఈ వీడియోలో మనం బెయిల్ కండిషన్స్ గురించి అలాగే బెయిల్ ఇచ్చేటప్పుడు నీ లొకేషన్ చెప్పాలి అనేటువంటి కండిషన్ గురించి ఇది ఎంతవరకు కరెక్టు, ఇది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుందా అనేటువంటి అంశాన్ని చూడటానికి సుప్రీంకోర్టు వారి దృష్టిలోకి వచ్చింది. అఫ్కోర్స్ ఇంకా వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీ అందరూ తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ 438 కానీ 439 సిఆర్పిస్లో కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే జైల్లో ఉన్న తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ నార్మల్గా కోర్టులు కండిషన్స్ ఇంపోజ్ చేస్తాయి. సో మీ అందరికీ తెలిసే ఉంటాయి. కండిషన్స్ అంటే దట్ దిస్ పర్సన్, ఈ మనిషి, ఈ ముద్దాయి ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరవ్వాలి, వారానికి 2 రోజులు హాజరవ్వాలి, SHO గారి ముందు 5 to 6 PM లోపల హాజరవ్వాలి. ఇలా కండిషన్స్ పెట్టారు. ఉద్దేశం ఏంటి? వాడు ఇక్కడ ఆ యొక్క ఏరియా దాటి వెళ్ళడానికి లేదు, లేదా ఇతను పలానా ఊరు దాటడానికి లేదని కూడా కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీని వాడుకోవాలి. దానికోసం ఢిల్లీ హైకోర్టు వారు ఒక పెద్ద కేసులు శక్తి భోగ్ ఫుడ్స్ లిమిటెడ్ అని దాదాపు 3,269 కోట్ల రూపాయలు స్విండ్లింగ్ CBI కేసు రిజిస్టర్ చేసింది. దాని మీద ఆడిటర్ వీళ్ళందరి మీద వచ్చింది. ఒక ఆడిటర్ గారిని, నేను పేరు కూడా చెప్తాను, రామన్ భురారియా అనేది, మరి ఈయన్ని బెయిల్ ఇస్తూ ఇతను ఏం చెప్పిందంటే, మీరు మీ యొక్క గూగుల్ పిన్ లొకేషన్ని IOకి షేర్ చేయాలి, మీరు ఎక్కడుంటే అక్కడే గూగుల్ పిన్ లొకేషన్ చేయాలి. అసలు గూగుల్ పిన్ అంటే ఏంటి మీకే తెలియదు, నాకు తెలియదు. కానీ అంటే ఏంటంటే లొకేషన్, మీరు ఎక్కడున్నా సరే అక్కడ షేరింగ్ లొకేషన్. మనకు కూడా అప్పుడు వాట్సాప్లో అక్కడికి వెళ్ళినప్పుడు లొకేషన్ షేర్ చేయడం చేస్తాం కదా, కాబట్టి మనం అక్కడ ఉన్నప్పుడే ఆ లొకేషన్ వస్తుంది. సో అది షేర్ చేయమన్నారు. సహజంగా నిన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఇది కూడా చెప్పాను. ఎందుకంటే హ్యాండ్ కఫ్స్ ఎప్పుడు వాడాలి, ఎటువంటి క్రిమినల్స్కి వాడాలి అన్నప్పుడు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారము, లేకుంటే సెక్షన్ 394 భారతీయ నాగరిక సురక్షా సమితిలో ఎవరైనా కండిషన్స్ వైలేట్ చేస్తే వాడికి ఖచ్చితంగా మనం ఈ ట్యాగ్ ఏమంటారు, హ్యాండ్ కఫ్స్ వేయచ్చు, లేదా బార్ ఫెటర్స్ వేయచ్చు. ఇతర దేశాల్లో ఒక మనిషి యొక్క మూమెంట్ కనుక్కోవడానికి ఈ బార్ ఫైటర్స్కే RFID ట్యాగ్ ఉంటుంది. ఇతర దేశాల్లో RFID ట్యాగ్ అంటారు. లేకుంటే కాలుకి ట్యాగ్ వేసేస్తే ఆటోమేటిక్గా అతని మూమెంట్ మొత్తం ఇక్కడ వాళ్ళు కంట్రోల్ రూమ్లో ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ టెక్నాలజీ మనకు కూడా కొత్తగా రావచ్చు. ఈ గూగుల్ పిన్ లొకేషన్ కూడా అలాంటిదే. అతని ఫోన్ ఎక్కడుంటే అక్కడ ఉండవచ్చును. అతను ఫేస్తో సహా మరి ఐడెంటిటీ పెట్టాలేదో నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ఈ గూగుల్ పిన్ లొకేషన్ అనేది, లైవ్ గూగుల్ పిన్ లొకేషన్ అనేది వెదర్ ఇట్ విల్ వైలేట్ ది రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనగానే ఆర్టికల్ 21 మీకు గుర్తు రావాలి. లైఫ్ అండ్ ద స్టేట్ షుడ్ ప్రొటెక్ట్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ఎక్సెప్ట్ యాజ్ పర్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది మనకు తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ మొట్టమొదటి రమన్ భురారియా కేసులో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇతన్ని బెయిల్ ఆర్డర్లో పుట్టింగ్ కండిషన్ దట్ ది అక్యూజ్డ్ మస్ట్ షేర్ లైవ్ లొకేషన్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్ బెయిల్. వెన్ ఈజ్ ఆన్ బెయిల్ హీ హ్యాస్ టు గివ్ దిస్ వన్. సో సుప్రీంకోర్టు ముందు దీని మీద 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేంటంటే, నెంబర్ 1, వెదర్ the sharing of live location is necessary. If so, is it violating the right to privacy or not? So దీని మీద గూగుల్ని అడగండి. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి సుప్రీంకోర్టు వారు నోటీస్ ఇస్తే వారు ఏం చెప్పారంటే, గూగుల్ పిన్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ టు బెటర్ టు ఆస్క్ గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ about the efficacy or efficiency or what is Google PIN అని చెప్పన్నారు. అప్పుడు గూగుల్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ యాడెడ్ as పార్టీ, వాళ్ళని పార్టీ కింద ఇంక్లూడ్ చేయలేదు, కానీ వాళ్ళని నోటీస్ ఇచ్చారు, అబ్బాయి ఇది పని చేస్తుందా లేదా, రైట్. సో ఈ కండిషన్స్లో కొన్ని సందర్భాల్లో ముద్దాయి ఫారిన్ అక్యూజర్ అనుకోండి, అప్పుడు ఇలా కండిషన్ పెట్టి ఈ పిన్ లొకేషన్ షేర్ చేయవలసిన లేదా.
చేస్తే ఇది వాడి యొక్క ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అవుతుందా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. చూద్దాం. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ కదా 24/8/2017 బ్రహ్మాండమైన జడ్జ్మెంట్ ఇచ్చారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ వెదర్ ఇట్ ఈస్ వైలేటెడ్ బై దిస్ యూజింగ్ ఆఫ్ గూగుల్ పిన్ ఆర్ నాట్ అనేటువంటిది సుప్రీంకోర్టు వారు తెలుస్తారు. సహజంగా మాలాంటి వాళ్ళు అడిగితే ఎస్ ఆ కండిషన్లో యూ మస్ట్ షేర్ యువర్ లొకేషన్ అంటే తప్పే లేదు, ఎక్కడున్నాడో అర్థమైపోద్ది. కానీ ఇదంతా తేలిగ్గా నేను చెప్పినంత తేలిక కాదు. రైట్ టు ప్రైవసీ రాజ్యాంగంతో లింక్ పడింది కాబట్టి దీని గురించి గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చెప్తారో దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు నేను ఆగిపోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శంకర సాయిబాబు.